ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయం 797 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 797వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు ప్రేమావతారం ఒకటి చేత ఆయనను పూజించిన భక్తులకు ఏ విధమైన కష్టము ఉండదు. ఆయనను నమ్ముకుని సేవించిన వారికి శ్రీ హరనాథుడు సర్వకాలంలోనూ వారిని కాపాడుతున్నాడు. ఆయన మూర్తి భవించిన కృపాస్వరూపుడు కావున మనలో ఎంతటి పాపాత్మునికైనను ఆయన రక్షణశాలందు గౌరవస్థానం కలదు. ఇదే ఈ అవతారమందలి విశిష్ట లక్షణము. ఇందువలనే శ్రీ హరనాథుడు అన్ని అవతారముల కంటేనూ అధికముగా సులభ ప్రసన్నుడగుతున్నారు. శ్రీ హరనాథుని స్మరించిన వారికి వైరాగ్యము, స్వార్థ త్యాగశీలము, హరిప్రేమ, విరహము, విశ్వప్రేమ, నిత్య సంతృప్తి, పాపక్షయము మరియు త్రివిధ తాపముల నుండి విముక్తి అను దివ్య ఫలములు కలుగజేయును. అనేక మందికి అనేక దీర్ఘ రోగములనియు శ్రీ కుసుమహర నామము స్మరించుట వలన అంతరించిపోవుచున్నవి. ఈ నామము మహా దుర్మార్గులను, క్రూరులను, చోరులను, పతితులను, నికృష్ట జీవులను సాధువులుగా మార్చివేసినది. కుసుమహర నామము ప్రాణదాత, ప్రేమదాత, మోక్షదాత అని భక్తుల నమ్మకము. ఈ నామమునందు పూర్వం నుండి భక్తులు చేయుచున్న దివ్య నామముల కంటే అధిక శక్తి కలిగి ఉన్నది. అందువలననే శ్రీ హరనాథ మహాప్రభు ఈ విధంగా సెలవిచ్చెను. నా నామము ఎక్కడ స్మరింపబడునో నేను అచటనే నివసించుచున్నానని, అంతేకాక కుసుమహర నామంలో ఎంత శక్తి కలిగి ఉన్నదో అనుభవంతో మీకు తెలియగలదు అని సెలవిచ్చెను. శ్రీ హరనాథుని ప్రేమతత్వ సూత్రము ఏమనగా ఆయన స్వచ్ఛమైన, నిరాడంబరమైన, నిష్కామమైన, విశ్వమయమైన ప్రేమస్వరూపమే. ఆయన నిరహేతుక దయాస్వరూపం. ఆయనను ఈశ్వర మానవమూర్తిగానే ధ్యానించవలను. ఆయనను మనము ప్రియ సకుడిగాను, తండ్రిగాను, బిడ్డగాను, సోదరుడిగాను ఎంచుకొని ప్రేమించవలను. ఆయనను ఈశ్వర మానవమూర్తిగా మనం ఎప్పుడు గ్రహింపగలుగుతామో అప్పుడే మన హృదయమునకు నిజమైన పుష్టి, సంతృప్తి, శక్తి, వికాసము కలుగును. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీమతి బొర్రా కుసుమకుమారి ఆకివీడు వాస్తవ్యులు శ్రీ కాకర్ల కుసుమహరదాస్, శ్రీమతి ఉపదంపతుల కుమార్తె. శుభాకాంక్షలు. USAలో నివసించుతున్న శ్రీ బొర్రా శ్రీనివాస్, శ్రీమతి కుసుమకుమారి వివాహ వార్షికోత్సవము 17/8/2024. వారికి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథ మహాప్రభుని అమృత శ్లోకం. ఆలకింపుము స్వామి, ముఖ్యముగా నేను విన్నవించడు శేష నివేదనము. ఎన్ని జన్మములకును చలింపనట్టి నిజ మనోగత సుస్థిర నిశ్చయంబు తండ్రి. ఎచట నన్ను నిల్పనెంతువో అచట నిల్పుము, అది నీ ఇష్టమో స్వామి. ఎంత మాత్రమునకు నే బాధపడను నమ్ము మహాత్మా, నే బాధపడను నమ్ము మహాత్మా. నాకు గల సర్వమీవే అనాథనాథ.
కుసుమహరనాథ ఆశ్రమం దువ్వాడ భక్తులు చేయు సంకీర్తన. శ్రీ రాజశేఖర్ గారు చేయు ప్రసంగము వినండి భక్తులారా. జయ శ్రీ కుసుమహర. శ్రీ కుసుమహరనాథ ప్రేమతత్వాన్ని ప్రజలకి చేరవేయటంలో సంకీర్తన రూపంలో విశేషమైనటువంటి సేవలు అందించిన శ్రీ కొట్ర కనకరాజు గారిని మర్చిపోలేం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి పెండ్యాల సీతారామయ్య గారు రచించినటువంటి శ్రీ కుసుమహరనాథుని యొక్క భక్తి పాటలు ఏవైతే ఉన్నాయో, భక్తి గీతాలు, కొట్ర కనకరాజు గారు చాలా శ్రావ్యంగా మధురంగా ఆలపించి కుసుమహరనాథుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందారంట్లో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే శ్రీ కుసుమహరనాథుని యొక్క దివ్యక్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో భారతదేశంలో, ఆ క్షేత్రాలన్నింటిలో కూడా వారు పాల్గొని నామ సంకీర్తన చేసి తన గానంతో ఇలలో హరినాథుని యొక్క ప్రేమతత్వాన్ని ప్రచారం చేయటంలో ఒక మాటలో చెప్పాలంటే ఆయన సంకీర్తన శిఖరం అని మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి మహనీయుని యొక్క ఆ గాయకుని యొక్క ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖపట్నం దువ్వాడ శ్రీ కుసుమహరనాథ ఆశ్రమ ప్రాంగణంలో కమిటీ వారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శ్రీ కుసుమహరనాథుని ప్రేమతత్వాన్ని పొందినటువంటి బాబావారి యొక్క ఆంతరంగిక భక్తురాలు శ్రీమతి కోసూరు సత్యవతమ్మ గారు కూడా ఈ మధ్య జరిగినటువంటి గురు పౌర్ణమి నాడు వారు కాలం చేశారు. వారిని కూడా స్మరించుకుంటూ దువ్వాడ కుసుమహరనాథ క్షేత్రంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీమతి కోసూరు సత్యవతమ్మ గారి గురించి చెప్పాలంటే, వారి తండ్రి గారు వానపల్లి సత్యరాజు గారు 1940-41 ప్రాంతంలో దువ్వాడ శ్రీ కుసుమహరనాథ ఆశ్రమానికి వారు స్టేషన్ మాస్టర్గా పనిచేసినప్పుడు వారు కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆంతరంగిక భక్తులు. వారు అప్పుడు వచ్చి మొట్టమొదట శ్రీ కుసుమహరనాథ మందిరంలో, దువ్వాడలో ఉన్నటువంటి మందిరంలో మొట్టమొదటి మందిరం కట్టినటువంటి ఘనత వారికే దక్కింది. వారి సంతతి 50 మంది కూడా కుసుమహరుని భక్తులే అని చెప్పి సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఆ భక్తులలో అగ్రగామిగా ఉన్నటువంటి వానపల్లి సత్యరాజు గారికి ప్రథమ సంతానమైనటువంటి శ్రీమతి కోసూరు సత్యవతి గారు ఈ కుసుమహరనాథ మందిరంలో, ఈ దువ్వాడ శ్రీ కుసుమహరనాథ ఆశ్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా అనేక రకాలుగా సహకరించడమే కాకుండా వారి జీవితాన్ని ధన్యం చేసుకున్న గొప్ప వ్యక్తి. వారి పేరును కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది హరనాథ ఆశ్రమంలో, దువ్వాడలో. వారికి శ్రీమతి కోసూరు సత్యవతి గారికి నేను మనవణ్ణి కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
శ్రీమతి కోసూరి సత్యవతి గారు తెలిపిన విశేషములు. కుసుమహర మా నాన్నగారు దువ్వాడ స్టేషన్ మాస్టర్ గారుగా పనిచేశారు. ఆయన పేరు ఆనపల్లి సత్యరాజు, నా పేరు కోసూరు సత్యవతి. మేము నలుగురు ఆడపిల్లలవి, నలుగురు మగపిల్లలు. అందులోనే నేను పెద్దదాన్ని. ఆయనేమో 4 సంవత్సరాలు ఉన్నారు దువ్వాడలోను. అప్పటికి బాబాకి కమ్మలిల్లు తప్ప మరొక ఇల్లు లేదు. అప్పుడు మా నాన్నగారు ఒక తాపి మేసిని అతను కూతుర్ని ఇద్దరిని ఇంట్లో పెట్టుకొని 4 నెలలు పెట్టుకొని ఆ చిన్న రూమ్ ఒకటి కట్టించి బాబాని పెట్టారు. అంతకుముందు కమ్మలిల్లే ఉండేది. 2 సార్లు కాలిపోయిందేనంటే అప్పుడు మరి మా నాన్నగారు కట్టించారు. మాకు ఒక అబ్బాయి పుడితే అక్కడ మా నాన్నగారు హరనాథ్ అని పేరు కూడా పెట్టారు ఆ అబ్బాయికి. ఆ తర్వాత చాలామంది వైజాగ్ నుంచి వచ్చి ఏకాహాలు అవి చేసి వెళ్ళిపోతుండేవారు. మరి అప్పటికి నేను 12 ఏళ్ళ పిల్లని, నాకు పెద్దగా తెలీదు. అప్పుడప్పుడు మా నాన్నగారితో వెళ్ళేదాన్ని. వారం శనివారం ఆ ఊరు కరణం గారిని కొంతమందిని కుక్కని కర్రని పట్టుకొని లైట్ పట్టుకొని వెళ్ళి భజన చేసి రాత్రి 12కి వచ్చి ఊరు శనివారం. ఆ రకంగా దువ్వాడలోనూ 4 సంవత్సరాలు ఉన్నారు. ఆయనకి హరనాథ భక్తి అంటే ఎక్కువ. అందువల్ల మా అందరికీ కూడా ఆ భక్తి అబ్బింది. మరి దువ్వాడ ఆశ్రమం అలాగ దైవానుగ్రహం వల్ల అభివృద్ధి చెందింది. అంతా బాబా దయ. ఇప్పుడు బాబా అంటే చాలా ప్రాణం మా అందరికీ. ఎవరికి కూటికి గుడికి ఇబ్బంది లేదు బాబా దయ వల్ల. శ్రీ హరకిషోర్ తెలిపిన లీల వినండి. కుసుమహార శ్రీ కుసుమహారనూతిని అద్భుత లీల వినండి. ఈ లీల జరిగింది ఆదూరి సత్యనారాయణ గారికి పశ్చిమ గోదావరి జిల్లా పూల గ్రామం. ఆదూరి సత్యనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లా పూల గ్రామానికి చెందినవారు. వారు ఎక్కువగా తల్లి సంరక్షణలో పెరిగి ఉన్నారు. వారికి 2 అన్నదమ్ములు, అందులో ఒకరు చనిపోయారు. ఆదూరి గారు మొదట వివేకానందుని బోధన పట్ల ఆకర్షితులై ఆ ప్రచారంలో కొద్ది రోజులు తిరిగారు. తిరిగి ఒకరోజు వెనక్కి తల్లి దగ్గరికి వచ్చాక అదే సమయంలో అక్కడికి హరనాథుని ప్రచారం చేయుటకై అక్కడికి వచ్చిన
పోల్ల రామచంద్రయ్య గారు ఇంకా వీరభద్రదేవర గారి దర్శనం ఆయనకు జరిగింది. అక్కడ దర్శనం జరిగాక హరనాథుని నామం చేశాక తన్మయత్వము పొంది ఆనంద బాష్పాలు కార్చసాగారు. ఆయన అక్కడ వారి దర్శనంతో హరనాథ తన్మయత్వంతో ఆయనకు భక్తి బీజం ఇంకా ప్రేమ బీజం నాటబడింది. 1927 ఏప్రిల్లో 40 మంది గల భక్త బృందం హరనాథుని దర్శించుకోవడానికి రాధానగరంకు బయలుదేరినారు. అందులో ఆదురి గారు ఇంకా వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు. అక్కడ చేరుకున్నాక హరనాథుని దర్శించుకున్నాక హరనాథుడు సందేశం ఏమని ఇచ్చారంటే, నన్ను మరువవద్దు, నేను పిచ్చి పిల్లవాడిని అని సందేశం ఇచ్చారు వారికి. అక్కడ దర్శనం అయిపోయాక వారు సోనాముఖికి అమ్మను దర్శించుకోవడానికి బయలుదేరారు. అక్కడ అమ్మను దర్శించుకొని హరనాథుని ఆజ్ఞ తీసుకొని కాశీకు బయలుదేరుదామని అనుకున్నారు. కానీ హరనాథుడు మాత్రం వాళ్ళని టాటానగర్ వెళ్ళండి అని చెప్పారు. వారికి మాత్రం కాశీ వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే వారి తండ్రి అస్థికలను గంగలో కలపాలనేది వాళ్ళ తల్లి కోరిక. సో హరనాథుడి ఆజ్ఞను తిరస్కరించి వారు కాశీకి బయలుదేరారు. కాశీకి బయలుదేరాక దారి పొడుగున వారికి అన్ని ఆటంకాలే. తర్వాత అతి కష్టం మీద ఆ కాశీకి చేరుకున్నారు. కాశీకి చేరుకున్నాక అతని ఆరోగ్యం చాలా క్షీణించింది. ఒక రోజు చనిపోయాక తల్లి చాలా బాధపడింది, గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో తన దహన సంస్కారాలకు అన్ని ఏర్పాటు అనుకొని బయటికి వెళ్ళింది. అదే సమయంలో హరనాథుడు ఆదురి కళేబరం దగ్గరికి వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశించు అని అన్నారు. అలా అనడంతో ఆదురి మళ్ళీ తిరిగి బతికాక హరనాథుడు ఆయనకు దర్శనమిచ్చి బయటకు వెళ్ళిపోయాడు. అలా హరనాథుని వెంట ఆదురి కూడా వీధిలోకి పరిగెత్తాడు. కానీ అక్కడ హరనాథుడు కనిపించలేదు. కానీ అక్కడ వీధిలో ఎక్కడ చూసినా ఆయనకు హరనాథుడు ఇంకా అమ్మ మాత్రమే కనిపించారు. తిరిగి వచ్చాక ఆదురి వాళ్ళమ్మ చాలా సంతోషించింది కొడుకు తిరిగి బతికేసరికి. ఇంకా హరనాథుని ఆజ్ఞ తీసుకొని సోనాముఖి వెళ్ళాలనుకున్నాడు ఆదురి. తర్వాత వాళ్ళ అమ్మగారు మాత్రం పోలకు చేరుకున్నారు. హరనాథుని ఆజ్ఞ తీసుకొని సోనాముఖి చేరుకున్నారు ఆదురి. ఆ తర్వాత తన శేష జీవితం అంతా కూడా అమ్మ సేవలో గడిపారు ఆదురి గారు. కుసుమహారం. అక్కడ మనం ఏం చేస్తున్నాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. అంతర్ముఖంగానే లోపలే సర్వాణ్యంగానే పూజయామి, ఆయన సర్వమైన అవయవాలకి నా సర్వమైనటువంటి శరీరము ఆత్మ మనసు అన్నిటితో కలిపి నేను పూజ చేస్తున్నాను అని చెప్తాను. ఇది అర్చన. అర్చనలో ఉండేవన్నీ కూడా నామాలే మంత్రానికి నామానికి తేడా లేదని బాగా చెప్పారు. అది ఏంటంటే ఒకటి అంతర్ముఖంగా లోపల చేసుకునేది, ఒకటి బాహ్యంగా బయట చేసేది. మౌననామం చెప్పాలంటే లోపల చేస్తాం, జయనాథ్ జయ కుసుమార్ జయ అనేది బయట చేస్తాం. అంతే తేడా. ఎప్పుడైనా మనకి ప్రాణాల్లో ఉన్నాం, ఎక్కడో ఉన్నాం, పూజ చేసుకోవాలనిపించింది, ఎట్లా కుదురుతుంది, మానసికంగా చేసుకుని ఆయన వచ్చాయి సంతోషంగా కుసుమారా ఈ పూజ చేసుకున్నంతసేపు ఆ నామంతో చేయండి. పూజ కుసుమారా ఈ పాదాలు పూజ చేస్తున్నాను, కుసుమారా ఈ చేతులకు పూజ చేస్తున్నాను, కుసుమారా ఏమైపోయింది, నామం అయిపోయింది, అక్కడ పూజ అయిపోయింది. 2 రకాల గ్రంథాలు ఉంటాయి. మొదలు విన్నప్పుడు చక్కగా దేవుడి మంది కూర్చుని పూజ చేసుకుంటాం. పూజ పెట్టుకోండి. ఏదైనా గుళ్ళో కానీ వేరే ప్రాంతాల్లో కానీ మనం పూజ చేస్తాం. మనకి భగవంతుడిని చేరుకోవడానికి భక్తి మార్గంలో 9 రకాలైనటువంటి మార్గాలు మన పెద్దలు మనకు ఉపదేశించున్నారు. అందులో ఈ అర్చనా విధానం ఒకటి. శ్రవణం, కీర్తనం, దాస్యం, సాధు సేవం, ఇలా 9 రకాల భక్తులు భగవంతుడికి చేయటం చెప్పారు. ఇందులో ఒక విధానం ఏంటి అంటే అర్చనా విధానం. అర్చనా విధానం యొక్క అవసరం దేనికి అంటే మనసు ఏకాగ్రతగా ఉండదు భగవంతుడి దగ్గర. అందుకని ఆ భగవంతుడి యొక్క రూపాన్నే చూస్తూ, ఆ భగవంతుడి యొక్క నామాలనే చేస్తూ ఒక రకంగా ఏమవుతుందంటే మనసులో ఏకాగ్రత అనేటువంటిది మనకి అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత వచ్చిందో మౌననామం జపంలో కూర్చున్నప్పుడు మనకి అనేక రకమైనటువంటి ఆనందాలు కలుగుతాయి. అందుకని అర్చనా విధానాన్ని మనకు ప్రవేశపెట్టారు. అర్చనా విధానంలో 2 ఉన్నాయి. ఒకటి మనము దేవుడికి పూజ చేస్తుంటాం, పువ్వులు పెట్టి, కుంకుమ పెట్టి, అక్షంతలు పెట్టి, ఇవన్నీ పెట్టి పూజ చేస్తాం. ఇది బాహ్య పూజ. అంతర్ముఖ పూజ అనేది వేరే ఉంది. అది ఏంటి అంటే లోపల మనం అధాంగ పూజ అని చేస్తాం. అంటే ఆ పరమాత్మకు ఉన్నటువంటి
శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా మనం పూజ చేస్తాం. శిర పూజామి, లలాట పూజామి, నేత్ర పూజామి, నాసికా పూజామి, ముఖం పూజామి. ఆదిత్య తెలిపిన లీల వినండి. నమస్కారము. కుస్మహర. ఈరోజు మనం కుస్మహరుని లీలల్లో భాగంగా ఒక కథ తెలుసుకుందాము. 1952 సంవత్సరంలో శేషగిరిరావు విజయనగరంలో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు 1954 సంవత్సరంలో ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మాటలు రాలేదు. అమ్మ అని మాత్రం ప్రతినిత్యము అనేవాడు. ఆ పిల్లవాడిని 1950 సంవత్సరంలో మద్రాసులో ఆపరేషన్ చేస్తారని చేసి తెలుసుకొని అతను తీసుకొని వెళ్తాడు. అక్కడ డాక్టర్లు పిల్లవాడిని పరీక్ష చేసి శేషగిరిరావుతో ఎంతమంది పిల్లలు కలిగారని ప్రశ్నించగా ఆయన తనకు ఒకడే కుమారుడు అని చెప్పగా డాక్టరు ఆపరేషన్ చేయడానికి తాను నిరాకరిస్తాడనమాట. ఎందువలన అనగా ఇది తన వరకు తను 8 మందికి ఆపరేషన్ చేయగా 6 మంది ఇంతకుముందే చనిపోయారని చెప్పేసి అందువలన ఆపరేషన్ చేయడానికి నిరాకరించాడు ఆ డాక్టరు. వారు తిరిగి విజయనగరం వస్తారు. 1958 సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా వెదురుపాక అనేలో మల్యాల సత్యనారాయణ ఆయన యొక్క సతీమణి వెంకటరమణమ్మ ఇక వాళ్ళ మీదికి హరనాథుడు అలాగే కుసుమకుమారి మాత ఇద్దరు కూడా చేరి ఉన్నారని తెలిసి శేషగిరిరావు భార్య తన యొక్క కుమారుని తీసుకొని రామచంద్రాపురము తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అచట శేషగిరిరావు భార్య వారి చుట్టాలతో వెదురుపాక వెళ్ళి ఆ యొక్క ఎవరైతే లీలామూర్తులైన ఈ యొక్క రమణమ్మ అలాగే సత్యనారాయణ ఉన్నారో వాళ్ళను అమ్మ అని చెప్పేసి పిలుస్తూ వెళ్ళి అలాగే అమ్మ హరుల యొక్క దర్శనం చేసుకుంటుంది. అప్పుడు ఆ యొక్క ఆవేశమూర్తులు బాలుని విషయం తెలుసుకొని శేషగిరిరావు భార్యతో ఆ యొక్క లీలామూర్తులను మీ బాబుకు మాట రాదా అని చెప్పేసి ప్రశ్నించగా అమ్మ అన్నమాట తప్ప ఇంకా ఏమీ రాదు అని చెప్పేసి అతను పలుకుతాడు. ఇక అప్పుడు అమ్మ అబ్బాయిని తన దగ్గరకు తీసుకొని వాని కంఠానికి కుంకుమనంతా కూడా రాసి ఆ కుంకుమను కాస్త నోట్లో వేసేసి ఇంకా మీ అబ్బాయికి మాటలు వస్తాయని చెప్పేసి ఆ అమ్మ ఆశీర్వదిస్తుంది. రామచంద్రపురం నుండి విజయనగరం వచ్చిన తర్వాత శేషగిరిరావు ఇంటిలో భజనలు సంకీర్తనలు పూజలు జరుగుతూ ఉండగా క్రమంగా అతని యొక్క అబ్బాయికి అంటే ఆ కుమారునికి మాటలు వస్తాయి. కుసుమహరనాథుల కృప వలన వారి కుమారునికి మాటలు వచ్చాయని అప్పటి నుండి కుసుమహరనాథ భక్తులై నిరంతరం కూడా వాళ్ళు కుసుమహర నామాన్ని జపిస్తూ కుసుమహరల సేవలో తమ జీవితానంతా కూడా తరిస్తూ వారి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారు ఆ దంపతులు కుసుమహర. శ్రీ కుసుమహరకోటి మందిరం బందరు వారు జగన్మాత కుసుమకుమారీ దేవికి జరిపిన ఆషాఢ మాసం సారె ఉత్సవం తిలకించండి. ప్రసార సమయం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు మరియు రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు.